ఎవ్రీవన్. ఈరోజు మనం మెత్తాళ్ళ కూర చేసుకునే విధానం చూపిస్తాను, చూడండి. మెత్తాళ్ళు బాగా తీసుకొని మార్కెట్ నుంచి రాగానే 4 సార్లు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాళ్ళు ఇవి. దీనికి ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు, 2 స్పూన్లు కారం, తర్వాత టమోటా, ఉల్లిపాయ, తాలింపు, పోపు గింజలు, తాలింపు అన్నమాట. ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం. ఇంకా తాలింపు పెట్టేద్దామా. బండిలో ఆయిల్ పోసి ముట్టించి ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ వేడెక్కింది, తాలింపు వేసేద్దాం. తాలింపు కాగింది, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేస్తాం. ఉల్లిపాయలు, టమోటా బాగా మగ్గనిద్దాం. కొంచెం వీటిని కూడా వేసేస్తాం. ఒక 5 నిమిషాలు ఉప్పు కారం పట్టినాక చింతపండు రుచి పోద్దాం. ఇంకా చింతపండు రసము పోసేద్దామా. బాగా గుత్తంగా పోసాం కదా, ఓ పావు గంట మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుదాం. మూత పెట్టుకొని కూర ఉడికిందేమో చూద్దామా. మంచి గుంగుమ వాసన వస్తుంది. ఉడికింది. మెత్తళ్ళ టమాటా కూర రెడీ. స్టవ్ కట్టేద్దాం. ఇంకా మెత్తళ్ళ టమాటా కూర రెడీ అయింది. ఇది రాగి సంగటిలోకి, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.